దుర్మార్గుడా, బయటికి తీసుకురమ్మంటే ఇక్కడ తీసుకొస్తావా? నన్ను ఉంచడానికి పైకి పోగొట్టడానిక? రెండో పెళ్లి ప్లాన్ చేస్తున్నావు కదా నువ్వు. చెప్తాను నీ సంగతి, ఇంటికి వెళ్ళి. భయం వేస్తుంది, వద్దే. ఎంజాయ్ కింద నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, పైన నాకు. మా ఆయన్ని బయటకు తీసుకురమ్మంటే ఇక్కడ తీసుకొచ్చాడు. ఇదేదో రాకెట్ ఎజెక్టర్ అంట. చూస్తేనే భయం వేసింది, గుండె జారిపోయిందండి బాబు. అసలే కాళ్ళు చేతులు వణుకుతున్నాయంటే గో కార్టింగ్ తీసుకొచ్చాడు. ఇది భయపడ్డా కానీ చాలా ఎంజాయ్ చేసా, జాలీగా డ్రైవ్ చేసా. కాకపోతే ఫస్ట్ టైం కదా, కొంచెం టెన్షన్ పడ్డా. అలాగే ఆర్చరీ గురి చూసి బాణం వేసా, బట్ వర్కౌట్ అవ్వలేదు. దాని పక్కనే రైఫిల్ షూటింగ్ కూడా ట్రై చేసా. ఇంకా మెకానికల్ బుల్, ఇదైతే చాలా నవ్వొచ్చిందండి. అది నా మాట అనకుండా కింద పడేసింది. అలాగే క్రికెట్ కూడా ఆడా. ఇంకా గెయిన్ డాట్, హిప్పో చో డౌన్, బిగ్ బాలర్, ఇదైతే చూడడానికి ఈజీగా ఉన్నా ఎక్కువ దూకేసరికి నా నడుము ఇరిగిందండి. అయినా సిగ్గుంటదా, మన పక్కనే బంజీ బాస్కెట్ బాల్ ఆడడానికి వెళ్ళా. ఇది కూడా నచ్చిందండి. అలాగే జార్బింగ్, కష్టపడి నేను ఒక్కదాన్నే ఆడేసా. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి బౌన్సీ స్లైడ్, ఇదైతే మా పాప ఎంజాయ్ చేసింది. ఇది వచ్చేసి సూఫీ బాల్ అండి, అక్కడ చూసారు కదా గోల్. ఇది టీమ్ తో ఆడతారనమాట. ఈ సూఫీ బాల్ అనేది మనం కొడితే గోల్ లోకి వెళ్ళాలా. ఇవన్నీ ఎంజాయ్ చేశాక మన ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ మా ఆయన్ని తిట్టుకున్నా, తర్వాత ఈ గేమ్స్ అన్ని ఆడాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. లైఫ్ లో ఒక్కసారైనా వచ్చి ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్ అంటూ ఉందంటే అది ఇదేనండి. దీని అడ్రస్ వచ్చేసి రాజమండ్రి దివాన్ చెరువు ఫ్రూట్స్ మార్కెట్ దాటాక ఇండియన్ పెట్రోల్ బంక్ పక్కనే కొంచెం లోపలికి వెళ్తే స్క్వేర్ గో కార్టింగ్ అని ఉంటుంది.